కార్డ్. ప్రాబబ్లీ అది తమన్ స్టైల్ ఏమో. ఇప్పుడు తను చేసినటువంటి విధానం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో భాగంగా లిరిక్స్ కూడా ఇంక్లూడ్ చేసి బిట్ సాంగ్స్ ఇంక్లూడ్ చేసి వాటితో పాటు ప్రజెంట్ చేయడం అనేది జనాలకి కనెక్ట్ అయింది. సో తను ఒకటి విధంగా ఆలోచించాడు, ఆ విధానం ఆడియన్స్కి కనెక్ట్ అయింది అన్నటువంటి ఒక నేపథ్యంలో ప్రాబబ్లీ తమన్ అనుకున్న విధానం ప్రూవ్ అయింది. బికాజ్ ఈ సినిమా నేను అదే ఎప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియకుండా వచ్చేసింది. సో నేను ఒక పార్లమెంట్లో రాజ్యసభలో వెళ్ళి ఒక వైలిన్ ప్లేయరు ఒక సింగర్స్ని కూర్చోబెట్టి పాడితే ఎలా ప్రొజెక్ట్ అవుతుంది సినిమా, నేను అలానే ఆలోచించాను. ఈ సినిమా వరకు పార్లమెంట్లో కూర్చొని రికార్డింగ్ చేయాలనుకున్నాను. దట్స్ ద సినారియో విచ్ రాన్ ఇన్ మై హెడ్. నిజం. ఇప్పుడు ఏకో రాజా పాట మనం వింటుంటే ఒక హాలోగా ప్లే అవుతుంటుంది, అంటే వాయిస్ లేయర్కి వెనకాల ఒక హాలోనెస్ ఏదో సరౌండ్ అవుతుంది, ఒక సరౌండ్. అంటే నాకు పాటగా వినంగానే వచ్చే పిక్చర్ ఏంటి, ఒక పెద్ద అసెంబ్లీ హాల్, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి, లోపలంతా ఖాళీగా ఉంటుంది, విక్టోరియా కింగ్డమ్. అక్కడ ఒక మాట మాట్లాడే కానీ ఎక్కువ ప్రతిధ్వనిస్తుంది. సో ప్రాబ్లీ అలాంటి ఒక సౌండ్ డిజైన్ ఏమో తెలియదు. ఈ సినిమాకి అదే ఉండాలి. బికాస్ దట్ విల్ క్రియేట్ అ లార్జర్ కాన్సర్ట్ హాల్ అనే ఒక రివర్బ్ ఉంటుంది. కాన్సర్ట్ హాల్, యాంఫీ థియేటర్ రీవర్బ్స్ ఉంటాయి. అది వాడాం, అది ఇన్స్టాల్ చేసాం ఈ సినిమాకి. కొన్ని లిరిక్స్లో అర్థం కావకపోవచ్చు ఎక్కడ దీంట్లో, బట్ ఇట్ విల్ క్రియేట్ దట్ వాక్యూమ్. తెలియకుండా ఏదో సింక్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే నది నది అని బిట్ సాంగ్ కూడా అక్కడ అంతమంది ఇంటర్నల్ పార్టీ మీటింగ్లో కూర్చుంటే 140 మంది కూర్చున్నారు అంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మ రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే నదిగా మనకు బిట్ సాంగ్ వేస్తే దాని అర్థం ఏంటంటే అంతమంది యొక్క మైండ్ వాయిస్ అది అన్న లెక్కలో అది ఒక కోరస్ ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ ఏమో. అంతే కదా.